హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్. సో గుడ్ మార్నింగ్. టైం వచ్చి 5 o'clock అయిపోయింది. ఇట్లా వెళ్తురుగా కనపడుతుందే కానీ ఇంకా మార్నింగ్ అవ్వలేదు. చలి ఫుల్ ఉంది. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. ఎక్కడికో చెప్పుకోండి, అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు. నేనే లేట్, నేనే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక సీక్రెట్ ఉంది, సర్ప్రైజ్. అది ఏంటంటే నేనైతే కోన్ పెట్టుకున్నాను. నేను నైట్ చూడండి ఎలా పండిందో. కాళ్ళకి కానీ పెట్టుకున్నా, చేతులకు కానీ పెట్టుకున్నా. ఇందాకే వాష్ చేసుకొని వచ్చాను. బాగా పండింది. కాళ్ళకి చేతులకి నైనికి అది అందరూ పెట్టుకున్నాము కోను. ఇంకా సంక్రాంతి ఉంది కదా, అందుకని చెప్పి పెట్టుకున్నాం అన్నమాట. ఫస్ట్ టైం ప్రభాస్ సినిమా థియేటర్లో చూస్తున్నాను. నా ఫేవరెట్ డార్లింగ్. ఎన్ని ఏళ్ళల్లో ఇదే ఫస్ట్ టైం నేను చూడటం థియేటర్లో. అది కూడా హర్రర్ మూవీ కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఎగ్జైట్మెంట్లో ఉన్నా. ఏమంటావు కది? క్యాతి ఫేవరెట్ వచ్చి మహేష్ బాబు కాబట్టి క్యాతి ఎగ్జైట్మెంట్ లేదు. నేను ఎగ్జైట్మెంట్లో ఉన్నా. ఫుల్ ఎందుకు చాలా ఫుల్. ఇన్ని ఏళ్ళల్లో ఈశ్వర్ మూవీ నుంచి రాజ్యసభ, లోక్సభ, సినిమా ఎప్పుడు చూడలేదు. అందుక భయపడతావా? ఏమో తెలియదు. థియేటర్లో భయపడతావా? ఇప్పుడే చెప్పు. తెలియదు. హర్రర్ కామెడీ అంటలే. 7 o'clockకి మూవీ స్టార్ట్ అవుతుంది. మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడి నుంచి. అసలు ఫుల్ చలి ఉంది. చలి ఎట్లా ఉందంటే ఇంకా భయంకరంగా ఉంది. ఇక్కడే ఇట్లుంటే ఇంకా విలేజ్లలో ఎట్లుంటుందో చలి. అక్కడ పొగ మంచి అట్లే పడుతుంటుందేమో. ఇక్కడ కెమెరాకి ఇలా కనపడుతుంది కానీ ఇక్కడ కానీ మంచు పడుతుంది. ఫుల్ అంటే ఫుల్ ఉంది. అసలు బండిలో వెళ్తుంటే వెనకాల నాకు, ముందు క్యాతీకి ఫుల్ చలి. మిడిల్లో ఉండే వీళ్ళిద్దరికి మాత్రం లేదనుకుంటా. వచ్చేసాము డార్లింగ్ మూవీకి. ఇది సంధ్య థియేటర్ అండి. సంధ్య థియేటర్లో డార్లింగ్ మూవీ వేశారు. మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది. పేర్లు పడుతున్నాయి, అందుకే పరిగెత్తుతున్నాము. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుందంట. మేమైతే ఇప్పుడు కిందకి వచ్చాము, ఇదని తీసుకొని పోదాం. మూవీ అయితే ఎక్సలెంట్ అండి, నాకు బాగా నచ్చింది. అందరూ వెళ్ళి చూడండి, థియేటర్లలో చూడండి మూవీని. ఓకేనా? సపోర్ట్ చేయండి. ఆల్రెడీ హిట్. అసలు బాహుబలికి తిరిగే లేదు ఏ సినిమా అయినా. ఓకేనా? ఎవరెన్ని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా బాహుబలి వెళ్ళి మూవీ చూడండి, బాగుంది.